నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గత ప్రభుత్వం ఒక రెసిడెన్షియల్ స్కూల్ అయినా కట్టిందా అన్న సీఎం. వారి ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని ఆరోపణ. ఎవరిని జైల్లో పెడతామని అనలేదన్న పొన్నం. కేంద్రం వద్ద మోకరిల్లేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపణ. పత్తి కొనేందుకు జిన్నింగ్ మిల్లర్లు అంగీకారం. మంత్రి తుమ్మల ఆదేశాలతో కొనుగోళ్లు పునః ప్రారంభం. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజిస్తున్నారన్న మోదీ. ఆ శక్తులను ప్రజలంతా ఐక్యంగా ఉంచాలని పిలుపు. వయనాడ్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం. అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారని ప్రియాంకకు సూచన.